పరిశ్రమల్లో ఉత్పత్తులు ఎలా తయారవుతాయో చూడాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది. కానీ భద్రతా ప్రమాణాల దృష్ట్యా లోనికి ఎవరిని అనుమతించరు. అలాంటి వారి కోసం ఓ విశ్రాంత మెకానికల్ ఇంజనీర్ ఓ నమూనాను తయారు చేశారు. విద్యార్థులు, యువ ఇంజనీర్లకు ఉపయోగపడేలా సిమెంట్ ఫ్యాక్టరీ నమూనాను రూపొందించి ప్రదర్శనకు పెట్టారు. ఉద్యోగ విరమణ తర్వాత ప్రశాంతంగా జీవనం సాగించాలని చాలా మంది అనుకుంటారు. కానీ కొద్దిమంది మాత్రం తాము నేర్చుకున్న అంశాలను నేటి తరానికి తెలియచేస్తే ఆ రంగంలో వారు ఉన్నత స్థాయికి వెళ్తారని భావిస్తారు. ఇటువంటి వ్యక్తి విజయవాడ యనమల కుదురుకు చెందిన విశ్రాంత మెకానికల్ ఇంజనీర్ స్టాలిన్ బాబు. 1967లో విజయవాడలోని పాలిటెక్నిక్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆయన 1972లో మాచర్లలోని కేసీపీ సిమెంట్ కర్మాగారంలో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. 1998 వరకు అదే కంపెనీలో వివిధ హోదాల్లో పనిచేశారు. 1998లో సౌదీ వెళ్లి సదరన్ ప్రివెంట్ సిమెంట్ కంపెనీలో కొన్నేళ్లు విధులు నిర్వహించారు. 2012లో స్వదేశానికి వచ్చిన తర్వాత వివిధ కర్మాగారాల్లో పనిచేశారు. సిమెంట్ పరిశ్రమకు చెందిన అన్ని విషయాలు స్టాలిన్ బాబుకు కొట్టిన పిండి. ఉద్యోగ విరమణ తర్వాత సిమెంట్ పరిశ్రమ ఎలా నడుస్తుంది, అందులో సాంకేతికతను ఎలా వినియోగిస్తారనే అంశాలను నేటి తరానికి అందిస్తే బాగుంటుందనే ఆలోచన కలిగింది. తన ఆలోచనను ఆచరణలో పెట్టిన స్టాలిన్ బాబు ప్లాస్టిక్ పైప్స్, చెక్క ముక్కలు, వృధాగా పడి ఉన్న వస్తువులతో సిమెంట్ కంపెనీ యంత్రాల నమూనాలను తయారు చేశారు. లేటెస్ట్ మోడల్స్ ఇది సినోమా వాళ్ళ డిజైన్. ఇది ప్రీ హీటర్లో ట్విన్ డ్రైవ్, సింగిల్ స్ట్రీమ్ అని, డబుల్ స్ట్రీమ్ అని ఉంటాయి రకాలు. ప్రీ హీటర్లో కిలనంతా అందరికీ ఒకటే ఉంటుంది. డిపెండ్ అపాన్ ది క్వాంటిటీ, దాని కెపాసిటీని బట్టి ఆ సైజులు అవన్నీ మారుతూ ఉంటాయి. టెక్నాలజీ అంతా ఒకటే. సింగిల్ స్ట్రీమ్ అయినా ఒకటే, డబుల్ స్ట్రీమ్ అయినా ఒకటే. దానిలో ప్రీ క్యాల్సినర్ ఉంటుంది కాబట్టి ఇంకా ఫ్యూయల్ని ఎఫిషియెంట్గా వాడుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. హీట్ రికవరీ ఎక్కువగా ఇది ఈ అడ్వాంటేజెస్ ఉంటాయి. కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ అంతా ఉంది కాబట్టి పర్సనల్గా నేను అన్ని మెటీరియల్, అందుబాటులో ఉన్న మెటీరియల్, ప్లాస్టిక్, వేస్ట్ మెటీరియల్ ఇటువంటి అన్నిట్లో తయారు చేశాను. మోటార్స్ కూడా చిన్న చిన్న ఎయిర్ కండిషనర్స్లో వాడే ఆసిలేషన్ మోటార్స్ ఉంటాయి, చిన్న చిన్న అటువంటివన్నీ వాడాను. సిమెంట్ పరిశ్రమలో వినియోగించే మిషన్లు క్లషర్స్, స్పాకర్ రెక్లమర్స్, వర్టికల్ రోలర్ మిల్, సైలోస్, ఎయిర్ లిఫ్ట్, హీటర్, కూలర్ వంటి నమూనాను స్టాలిన్ తయారు చేశారు. పరిశ్రమలో సిమెంట్ ఎలా తయారు చేస్తారో అలానే నమూనా రూపొందించారు. క్వారీ నుంచి వచ్చే పెద్ద సిమెంట్ రాళ్లను క్లస్టర్ ద్వారా బద్దలు కొట్టిన తర్వాత స్పాకర్ రెక్లమర్స్ ద్వారా ఆఫర్స్ లోకి పంపుతారని స్టాలిన్ తెలిపారు. తర్వాత ఆఫర్స్ నుంచి వర్టికల్ రోలర్ మిల్లో ఆ రాళ్లను పొడి చేసి దానిని సైలోస్ లో నిల్వ ఉంచుతారని, అక్కడి నుంచి ఎయిర్ లిఫ్టర్ ద్వారా సిమెంట్ తయారీకి పంపుతారని వివరించారు. భద్రతా ప్రమాణాల దృష్ట్యా పరిశ్రమలను చూసేందుకు ఎవరినీ లోనికి అనుమతించారని, అందువల్ల సిమెంట్ ప్లాంట్ చూడలేని వారికి ఇది ఉపయోగపడుతుందన్నారు. ధనేకుల ఇంజనీరింగ్ కళాశాలలో వీటిని ప్రదర్శించినట్లు చెప్పారు. సిమెంట్ ప్లాంట్లు చూడలేని వాళ్ళకి ఇది ఒక రకమైన ఇన్స్పిరేషన్ అవటం కోసం, తర్వాత వాళ్ళకి ఏదైనా ట్రైనింగ్ కావాలన్నా ఏదైనా ఇవ్వటానికి కూడా ఫోన్ల ద్వారా నేను చేస్తున్నాను. ఈ మధ్యన రీసెంట్గా సిసిఐ తాండూరులో కూడా ప్రాబ్లమ్స్ వస్తే కోల్ మిల్లో అవన్నీ రెక్టిఫై చేసి వచ్చాను. వాళ్ళకి కూడా ఎవరన్నా ఫోన్ల ద్వారా నన్ను కాంటాక్ట్ చేస్తే నేను వాళ్ళకి సజెషన్ ఇవ్వగలను. నలుగురికి నాలెడ్జ్ ఇంప్రూవ్ చేయటం కోసం తర్వాత పిల్లలకి డిస్ప్లే చేశాను. ఇంకా మిగతా ఎవరైనా రిక్వైర్మెంట్ ఉంటే నా ఫోన్లో కాంటాక్ట్ చేయొచ్చు. నేను వాళ్ళకి సజెషన్ ఫ్రీగానే ఇస్తాను. ఇప్పుడు కూడా సౌదీ నుంచి ఇట్లా ఫోన్లు వస్తానుంటాయి నాకు. వ్యక్తిగత ఆసక్తితో నమూనాను తయారు చేసినట్లు తెలిపిన స్టాలిన్ విద్యార్థుల కోసం వీటిని ఎక్కడైనా ప్రదర్శించేందుకు సిద్ధమన్నారు. సిమెంట్ పరిశ్రమకు సంబంధించి ఏవైనా సలహాలు, సూచనలు కావాలన్నా ఉచితంగా అందిస్తానని తెలిపారు.